హలో ఎవ్రీవన్. ముందుగా ప్లాన్ ఏ ఫెయిల్ అవ్వడం వల్ల ప్లాన్ బి ఎగ్జిక్యూట్ చేసామని చెప్పాము. సో ప్లాన్ బి ఏంటంటే మేము ముందుగానే 2 లొకేషన్ అయితే చూస్ చేసుకున్నాము. సో ఫస్ట్ లొకేషన్లో ఫెయిల్ అవ్వడం వల్ల ఇప్పుడు సెకండ్ లొకేషన్లో మేము వర్క్ అనేది స్టార్ట్ చేసాము. వర్క్ స్టార్ట్ చేయకముందు ఆ డైమెన్షన్స్ తీసుకున్నాము, ల్యాండ్ యొక్క డైమెన్షన్స్ అండ్ ఫామ్ ఎంతవరకు కట్టాలి, అక్కడ పార్కింగ్ ప్లేస్ అండ్ ఉండడానికి రూమ్ అదంతా ప్లానింగ్ చేసుకొని స్టార్ట్ చేసామన్నమాట. ఇప్పుడు మేము మొత్తం ఫీల్డ్ అంతా రౌటరింగ్ చేయించాము. ఫీల్డ్ అంతా చాలా వరకు జొన్నలతోనే ఉండే. సో ఇప్పుడైతే ట్రాక్టర్ తోటి టోటల్గా రౌటరింగ్ చేపించి మొత్తం క్లీన్ అయిపోయింది. అప్పుడు మాకు తెలిసింది ల్యాండ్ యొక్క వైడ్ ఎంత ఉందో. అండ్ మా ఫ్రెండ్ ట్రిప్పర్ డ్రైవర్ ఇద్దరు కలిసి ఇక్కడ ఎంతవరకు మట్టి అవసరమో అనేది డిస్కస్ చేసుకున్నారు. అండ్ ఆ వేలో వెహికల్ రావడం ఇబ్బంది అవుతుందా లేకపోతే ఈజీయా అని డిస్కస్ చేసిన తర్వాత మేము ట్రిప్పర్స్ ఓనర్కి కాంట్రాక్ట్ ఇచ్చామన్నమాట. బేసికల్గా ల్యాండ్ కొంచెం డౌన్లో ఉండే అయితే దాన్ని హైట్ చేయడానికి దాదాపు 11 ట్రిప్స్ వరకు అయితే పట్టింది.